హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ రెసిపీ పెసరెట్టు అండి. చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ నేను టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల పెసర్లు తీసుకున్నానండి. 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. ఇలా తగినన్ని వాటర్ పోసి మనం కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మార్నింగ్ లేచిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, మన పప్పు మొత్తం ఎలా నానిపోయిందో. ఇలా నానిపోయింది కదా, చూసారు కదా. మనం బియ్యం ఎందుకు వేస్తామంటే కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యం వేస్తామండి. ఇప్పుడు చూడండి, దీన్ని గ్రైండ్ చేద్దాం. మనము గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. తగినన్ని వాటర్ పోసి గ్రైండ్ చేయాలండి, ఎక్కువ వాటర్ పోయకూడదు. చూడండి, మిక్సీలోకి ఇలా వాటర్ వేసుకోవాలండి. పప్పు కొంచెం పైకి వస్తే చాలండి, వాటర్ ఎక్కువ వేయకూడదు, పల్చగా అయిపోతుంది. పల్చగా అయిపోతే మనకు పెసరెట్టు అస్సలు రాదు. కరెక్ట్ క్వాంటిటీతో మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. దీంట్లోకి ఒక చిటికెడ పసుపు యాడ్ చేశానండి. పసుపు యాడ్ చేస్తే మంచి కలర్ఫుల్గా వస్తుంది మన పెసరెట్టు. ఇక్కడ తగినన్ని కొంచెం వాటర్ పోసి మనం గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మొత్తం గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని దీన్ని ఒకసారి కలుపుకుందామండి. ఇలా కరెక్ట్గా ఉండాలి మనకు, ఎక్కువ పల్చగా ఉండకూడదు. చూసారు కదా ఇలా. ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు యాడ్ చేద్దాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసానండి నేను. ఒక చిటికెడ వంట సోడా వేసాను. ఇప్పుడు ఇది వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెడదాము. దీంట్లో మనము ఒక సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఇది వేస్తే మనకు పెసరెట్టు మీద రెస్టారెంట్లో టేస్ట్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక ఉల్లిపాయ కోసుకున్నాను చిన్నగా, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను చిన్నగా, అల్లం కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా, చాలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 కలిపి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మన పిండి కరెక్ట్గా ఉంది, చూసారు కదా, ఎక్కువ పల్చగా లేదు. ఇలా కరెక్ట్గా ఉంటే చాలండి. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టేసుకుందాము. ఇది లైట్గా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పెసరెట్టు వేసుకోవాలండి. చూడండి, ఇలా తిప్పుకుంటూ చక్కగా వేసుకోవాలి. ఇది ఎక్కువ పల్చగా రాదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెసరెట్టు కలర్ వచ్చేంత వరకు మనకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. చూడండి, మన పెసరెట్టు తయారైపోయింది. 1 సైడ్ కాలితే చాలండి, 2 సైడ్స్ అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయాలి ఇది. చూడండి, ఇలా చేసుకుంటూ మొత్తం మనం గరిటెతో ఇలా చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకొని అవి కూడా దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేసేద్దాము. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ స్నాక్ టైంలో చాలా చాలా టేస్టీగా ఉండే పెసరెట్టు అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అయితే మనం ఊరగాయలో తింటే చాలా బాగుంటుందండి ఇది ఊరగాయ పచ్చడి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.